హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హోండా WRV VX టాప్ అండ్ సన్ రూఫ్ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు, ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్వర్స్ ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్ల ఫైనాన్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉందండి. హోండా WRV VX టాప్ అండ్ సన్ రూఫ్ కార్ అండి. క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే వస్తాయండి. మోడల్ చూసుకున్నట్లయితే 2018 మోడల్, 2033 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ 59,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్ అండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్, ఇన్వాయిస్ ఓనర్ అండి. కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. గేర్ బాక్స్, సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 70-80% మధ్యలో 4 టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్ని 60-70% ఉంది. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇక మైలేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 1 లీటర్ డీజిల్కి హైవే మీద 22 నుంచి 26 మధ్యలో పక్కా మైలేజ్ అయితే వస్తుందండి. ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ABS ఉంది. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే 1-2 టచ్అప్లు అనేది కామన్గా అయితే పడతాయండి. పిల్లర్స్ లెఫ్ట్లో, రైట్లో ఉన్నటువంటి 3-6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. సన్ రూఫ్ ఓపెన్లో, క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే వెనకాల డిక్కీ డోర్ కానీ, బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో కారు ఓనర్ గారు ఈ కారు ధర వచ్చేసి 5,45,000 రూపాయలు. 5,45,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చాలా వచ్చాయండి ఫ్రెండ్స్, చూడొచ్చండి. హోండా WRV VX అండి. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. హెడ్ లాంప్స్ 100కి దాదాపు 90 నుంచి 100% హెడ్ లాంప్స్ ఉన్నాయి. ఫాగ్ లాంప్స్, బంపర్, గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. చూడొచ్చండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ చూసుకున్నట్లయితే 70-80% టైర్స్ ఉన్నాయి. ఎలైబుల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రిక్వెస్ట్ సెన్సార్స్ వస్తాయి. ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే వస్తాయి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల 2 టైల్ ల్యాంప్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అలాగే డోర్ పేస్టింగ్ కానీ, బాడీ పంచింగ్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి. చూడొచ్చు, డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. టైర్స్ చూసుకున్నట్లయితే 70-80% టైర్స్ ఉన్నాయి. ఎలైబుల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వెనకాల 2 టైల్ ల్యాంప్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి. వాషర్ విత్ వైపర్ డీఫాగర్ అయితే ఉంది. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. టైల్ ల్యాంప్ లైట్కి ఇక్కడ చిన్న క్రాక్ అయితే వచ్చింది. అది నార్మల్ అండి, ఇదైతే నార్మల్. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ, పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 50-60% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు. కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి. చూడొచ్చండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 70 నుండి 80% మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపు 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి. ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఈ కార్ని స్టార్ట్ చేయాలి అంటే మాత్రం పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 59,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి.
అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా ఉంది, ఏసీ టచ్ చేసి అన్ని మంచి వర్కింగ్లో ఉంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి. అలాగే డాష్ బోర్డ్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. అలాగే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఓపెన్ కానీ క్లోజ్ కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ నెంబర్ 1 మైలేజ్ అయితే వస్తుందండి ఈ కారు. చూడొచ్చు, టైర్స్ వచ్చేసి 70 నుంచి 80% టైర్స్ ఉన్నాయి. ఎలైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి చూడొచ్చు, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా పేస్టింగ్ అండి. ఇది మొత్తం కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంజన్ నెంబర్ 1 ఉందండి. మంచి మైలేజ్ వస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. 2018 కారు, రీడింగ్ వచ్చేసి 59,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్, 2 తాళాల్లోనే ఇన్సూరెన్స్ ఉంది. ఈ కారు ధర 5,45,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనంగా అయితే ఉంటుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బై, జై హింద్.